ఇన్నేళ్లైనా నువ్వు ఈ నారింజ మిఠాయి మాత్రం మర్చిపోలేదు. మర్చిపోనిది నారింజ మిఠాయి మాత్రమేనా? త్వరగా కానీవే, నీకోసం పెళ్ళికొడుకు ఎదురు చూస్తున్నాడు. అంత తొందరగా ఉంటే నువ్వే వెళ్ళి కూర్చో. ఒకవేళ ఆయనకు నేను నచ్చేస్తేనో? నువ్వే చేసేసుకో, ఓ పని అయిపోతుంది. అయ్యయ్యో, నాకు చాక్లెట్లు కొనియాలెక్క చేస్తాడు. అయ్యా, ఈ అబ్బాయిని అల్లుడుగా భావించకుండా ఒక బానిసలా భావిస్తే చాలని వాళ్ళ నాన్నగారి యొక్క అభిప్రాయం. అంటే మా ఇంటికి వస్తుంది అల్లుడు కాదు, మనిషి రూపంలో ఉన్న గంగిరెద్దు అన్నమాట. అందుకే కదరా మన అమ్మాయికి ఇతన్ని ఏరుకోరు చేసుకుంటున్నది. ఎవరైనా పెళ్లి కొడుకు? అదిగో అట్టిపండు తింటున్నాడే ఆ కోతే. నా కాబోయే అల్లుడు పెళ్లి నా ఇంటి పనులన్నీ స్వంత పనులుగా సిగ్గు చూడు, సిగ్గులేని జన్మ. ఏమిటే కాఫీ గ్లాసులో కాస్తున్నావు? అల్లుడు గారు క్లాసు, అందుకే ఈ గ్లాసు. ఏమైంది? గంగిరెద్దును కందరికి కుట్టినట్టుందండి అయ్యా. ఆయన జోకులేసి నవ్విస్తున్నారు. అవును, మా వాడు పెద్ద జోకరు. జోకరు కాదు, నా పేరు శేఖరు. మీరు జోకులు కూడా వేస్తారా? వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వెళ్దాం పదండి. అలాగే. బాబు, జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు, దడుచుకుంటారు. కేడిఎన్ కంపెనీ పేరు విన్నారా? వినడం ఏంటి, ఒకసారి నన్ను ఎరగొడతాను. వాళ్ళల్లో ఒక ఆయన నాకిప్పుడు ఎల్లు, త్వరలోనే హెచ్. అంటే ఎల్ అంటే లవరు, హెచ్ అంటే హస్బెండ్. అయితే అర్జెంట్ గా నువ్వు నా ఎస్ అంటే సిస్టర్. ఈయన మామూలే. నాన్నారు చిచి, నాన్నారు పదని మామైపోదాం. ఏమిట్రా అలా పారిపోతున్నారు? ఏముంది, నాలాంటోడు కూడా మీ గురించి నిజం చెప్పుంటాడు, పారిపోయారు, మామూలే. ఇలా ఎన్ని సంబంధాలు చెడగొట్టుకుంటావే? అది కాదు బామ్మా, ఆ అరేంజ్ మిఠాయితో మ్యారేజ్ అయ్యే వరకు దీని డైలీ సీరియల్ ఇదే బామ్మా. ఏ అక్క, ఆ గుడి ముందు గడ్డం వాళ్ళు క్యూ చూసావా? వాళ్ళు కూడా నీలా లవ్ ఫెయిల్యూర్స్. నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకో, అప్పుడైనా నీ లవ్ సక్సెస్ అవుతుందేమో. వినాయక, అంతా శుభంగా జరిగేటట్టు చూడు స్వామి. అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి 100 కోరికలు కోరుకుంటారు, నేను మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఒకే కోరిక కోరుకుంటున్నాను. నా అన్ని కోరికలు తీర్చేట్టు చూడు స్వామి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఎలక మీద తిరిగే నీకు యమహా కొనిస్తాను, ఓకే? అయ్యో సారీ అండి. తప్పులేదులే తమ్ముడు, ఈ దేవదాసును ఆ పార్వతి ఇక్కడ కొట్టింది, నువ్వు ఎక్కడ కొట్టావు. ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, మీ ఇష్టం. నాకెందుకు, అది కరెక్ట్ స్వామి. దేవుడు, కొట్టడానికి పుట్టినోడా, నా లవ్వే ఫెయిల్ అనుకున్నాను. ఈ దెబ్బతో నా లైఫ్ కూడా ఫెయిల్ అయింది. 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చానయ్యా, ప్రశాంతంగా కొట్టనివ్వండి. అట్లేవండి. గణపతి గణపతి, జై గణపతి. ప్రపంచం అంతా బాంబులు కొబ్బరికాయలు కొట్టినట్టు కొట్టేస్తా ఉంటే నువ్వేంటి కొబ్బరికాయలు బాంబు బిల్డప్ లో బాధేశావు? నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే అయ్యి బాబు, రక్తం కారుతుందేంటి? దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దేటి. అబ్బా, నీ గోరోజనం కొత్త ఎక్కువేనయ్యో. ఉండు, మంచి హార్స్ పవర్ ఉన్న మంది ఎత్తాను. ఏంటి గడ్డ? యాంటీబయాటిక్ గడ్డి. ఇది ఎట్టవనుకో, ఎంత పెద్ద దెబ్బ అయినా దాన్ని అబ్బని చూడాల్సిందే. థ్యాంక్ యూ. ఏంటయ్యా బాబు, గుర్రాల నుంచి గుర్రాల దాకా అందరినీ డిటిఎస్ సౌండ్తో బెదర కొట్టేస్తున్నావు. హాయ్, ఇది కేడిఎన్ కంపెనీ బండా? బండి మాత్రమే కాదు, గుర్రం, దానికేసిన జీను మరియు నేను అందరం కేడియలమే. చిచి, కేడిఎన్ కంపెనీ వాళ్ళమే. ఇంతకీ నువ్వెవరు? నేను కేడిఎన్ కంపెనీకి హైదరాబాద్ నుంచి కొత్తగా వచ్చిన మేనేజర్ని.
హెడ్ కు బొక్కడే అడ్రస్ మర్చిపోయామో చూడు. అయ్యో కాదు, మీ గుర్రం మీద తట్టు, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అబ్బాయ. దా ఎక్కు, మోసుకెళ్ళాడేస్తాను. మేనేజర్లకి గుర్రం బండ. నీ కలిసి వస్తే నీకు ఇదే అంబులెన్స్ మార్చరీ కూడాను. ఎందుకైనా మంచిది కుడికాలు ఎట్టు కూర్చో. ఉండు, లగేజ్ తీసుకొచ్చేస్తాను. రావడమే బ్లడ్ తో ఓపెన్ అయింది, ఇది ఎక్కడ ఫినిష్ అవుతుందో. ఏయ్! నా బ్యాగ్ ఎందుకు తీశారు? జిప్ తీయాలంటే బ్యాగ్ తీయాలిగా. జిప్పు తీసారా? కవర్ తీయాలంటే జిప్ తీయాలిగా. కవర్ కూడా తీసావా తల్లి? కవర్ చించాలంటే తీయాలిగా. అయ్యో, అది నా కేడిఎన్ కంపెనీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఎక్కడుంది? అటు వెళ్ళింది పాటికి వస్తూ ఉంటుంది. పాపం ఏడిపించకండి. ఏం లేదండి, మీరు కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్నారు కదా, మీకంతా మంచి జరగాలని పూజ చేయించడానికి మా అక్కయ్య కవర్ తీసుకెళ్ళింది. అలాగా? ఈ హనుమాన్ జంక్షన్ లో అందరూ ఆ గుర్రబండి గట్టి అయిపోయి అనుకున్నాను, కానీ మీలాంటి గుడ్ ఫెలోస్ కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. మేమెంత గుడ్డో ఫోన్ మీకే తెలుస్తుంది. హలో, పూజ అయిపోయింది, థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. ఈ కవర్ కృష్ణ గారికి మాత్రమే ఇవ్వండి, అప్పుడే మీ పని డైరెక్ట్ గా జరుగుతుంది. అలాగా? నా షూస్ నుంచి ఫేస్ దాకా ఏమీ తెలియని మీరు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా నేను గ్రేటెస్ట్ గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మీ పేరు చెప్పాలి. మీనాక్షి. ఇప్పుడు నా పేరు అడగాలి. చెప్పండి. నా పేరు శత్రు. శత్రువా? మాకు శత్రు అంటూ ఉండకూడదు, ఉంటే బతికి ఉండకూడదు. అయ్యో సార్, నేను ఆ టైప్ శత్రువుని కాదు సార్, నా పేరు శత్రు సార్. ప్రతి మాట తూచి మాట్లాడమని దాంట్లో చెప్పానా లేదా నీకు? ఎవరాడు? కొత్తగా తన్నులు తినడానికి వచ్చాడండి. అబ్బాయి కొత్తగా మేనేజర్ పోస్ట్ వచ్చాడు. కంగారు పడకు, రెండు ఒకటే. సార్, నా పూర్తి పేరు అల్లికల అజాత శత్రు, అంటే అందరికి మిత్రుడు అని మీనింగ్. అంత పొడుగు పేరుతో వీణేంట్రా పిలిచేదని జనం శత్రు అన్నారు. దాంతో అజాత అజ్ఞాతం ఇరుక్కుపోయింది, శత్రు మీ చేతిలో దొరికిపోయాడు. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. పనిలోంచి తీసి తోసేయడమే మన పని, పనిలో పెట్టుకోవడం అంతా మా కిట్టిగాడి పని. లేదు, బల్బు పోయింది, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేద్దాం. ఏంటే బాబు ఇలా కొట్టేశాడు? దాస్ గారు మందు కొడితే ఇలాగే కొడతాడు. మందు కొట్టకపోతే? మందు కూడా కొట్టలేదు కాబట్టి దీనికి డబల్. ఇంతకీ ఆ రెండో బస్ ఏ టైపు? పేడ తొక్కడానికి ఒప్పుకున్నావు, మళ్ళీ అది చేతి కంటొద్దా, వాసన కొట్టొద్దా, ఆ వివరాలు ఎందుకు నీకు? కొంచెం తెలుగులో మాట్లాడతారా? తెలుగు భాష, రెండో భాష, ఆ భాష, ఈ భాష, ఈ భాష. ఓహో, రెండో బాస్ కామెడీ టైపా? కృష్ణ గారు మీరేనా? అదే కృష్ణ గారు మీరేనా? కాదు, లోపల ఉన్నారు. ఓ, వెళ్తా. వస్తే చంపేస్తా. సరుకు డెలివరీ అయిన తర్వాత రా, లేదంటే నీకు డెలివరీ అవుతుంది. పెట్టే ఫోను. ఏయ్, ఎవరది? నేను కాదు సార్. అడగకుండా లోపలికి ఎందుకు వచ్చావు? అడుగుదామని లోపలికి వచ్చాను సార్. మే కమ్ ఇన్? ఏమిటది? నో అపాయింట్మెంట్ ఆర్డర్. వారానికి 8 లెటర్లు స్టాంపులు లేకుండా పంపించేది నువ్వేనా? అవును సార్, డైరెక్ట్ గా మీకే ఇస్తారని అలా చేశా. అది కాదు సార్, కేడి అండ్ కంపెనీలో జాబ్ చేయాలన్నది నా చివరి కోరిక. కాదు, చిరకాల కోరిక. మీ గురించి, దాస్ గారి గురించి చాలా రోజులుగా వింటున్నాను సార్. ప్రియమైన నా ముద్దుల కృష్ణ, నువ్వు లేనిదే నా జీవితం లేదు. నువ్వు ఎండగా వస్తే చెప్పులు లేకుండా నడుస్తా, నువ్వు వర్షంగా వస్తే గొడుగు లేకుండా తడుస్తా. ఇట్లు నీకోసం నిరీక్షించే నీ ప్రేమ పక్షి. ఏ ఊరు సార్ మనది? హైదరాబాద్ సార్. కేర్ ఆఫ్ మెంటల్ హాస్పిటల్ ఏం కాదు. కాదు. ఏంటా ఇది? ఏంటి? నా ప్రియమైన ముద్దుల కృష్ణ. సార్, ఇది రాసింది నేను కాదు సార్. ఇంకెవరు? మీ అమ్మమ్మ? ఆవిడే. ఆవిడ ద్రోహి. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో చీరేస్తాను, జాగ్రత్త. ఏదో చిన్నప్పుడు కలిసి తిరిగాం, 4-5 సార్లు నీకు నారింజ మిఠాయి కొనిచ్చాను. నీకిష్టమనే? నాకేం ఇష్టం లేదు, నువ్వు కొనివి బట్టి నాకు ఇష్టం. కట్ చేసుకో, అప్పుడే చెప్పాను, మర్చిపోయావా? అసలు నీకెంత ధైర్యం ఉంటే కేడిఎన్ కు అపాయింట్మెంట్ ఆర్డర్ లో లవ్ లెటర్ రాస్తావా? ఏంటి, నేను వర్షంగా వస్తే నువ్వు గొడుగు లేకుండా తడుస్తావా? ఏయ్, పిడుగై నెత్తి మీద పడతాను, దెబ్బకి చస్తావు. అర్థమైందా?
పెద్ద బయలుదేరింది ప్రేమ పక్షి. కృష్ణ కృష్ణ నన్న జంక్షన్ దాకా డ్రాప్ చేయవా?